దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. ఢిల్లీలో బీజేపీ అనూహ్య విజయంతో ఎన్డీఏ కూటమి పక్షాలను బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించాయి. ఈ సమయంలో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని మోడీ సమావేశ ప్రాంగణానికి చేరుకోవడంతో అక్కడే ఉన్న ఏపీ నేతలు ఆయన కనిపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసిన మోడీ వారిద్దరితో సంభాషించారు. ఇద్దరు నేతలతో ప్రధాని ఏం మాట్లాడుకుని ఉంటారని నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తీర్థయాత్రల అంశం మోడీ చర్చకు తెచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. దేశంలో అతిపెద్ద హిందూ పార్టీగా బీజేపీని అందరూ భావిస్తుంటే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు అంతకు మించి అన్నట్టుగా ఉందన్న భావన ఎవరికైనా కలగడం సహజం. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా దేవాలయాల సందర్శనతో బిజీగా గడిపారు. తాజాగా కుంభమేళాలో కుటుంబ సమేతంగా స్నానాలాచరించారు. అంతేకాదు జంధ్యం ధరించి ఆయన స్నానమాచరించడం చాలా మందిలో ఆసక్తి కలిగించింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ కరుడుగట్టిన హిందూగా అయ్యారా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఇలాంటి తరుణంలో మోడీ, పవన్ కళ్యాణ్ డ్రెస్, ఆహార్యం గురించి మాట్లాడారేమో అనుకోవాల్సి ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు సమయం వచ్చిన ప్రతిసారి ఏపీకి రావాల్సిన నిధులు, ఇతర పథకాల గురించి మాట్లాడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలవటం, అక్కడ ఏపీ గురించి, పథకాలకు నిధుల గురించి చర్చించడం రివాజ్గా మారింది. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, అక్కడ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఢిల్లీలో మొత్తానికి హైలైట్గా నిలిచిన అంశం ఏంటి అనంటే, మన తెలుగు రాష్ట్రాలు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరితో ప్రధాని సంభాషించినటువంటి సీనే చాలా హైలైట్గా ఇప్పుడు నెటిజన్స్ కూడా వాళ్ళు అలాంటి కామెంట్స్తోనే చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్తో ఏం మాట్లాడుంటారు, సీఎం చంద్రబాబు మోడీతో ఏం మాట్లాడుంటారు అనేవి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సో ఏం జరుగుంటుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఎస్ రోజా, ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి సంబంధించి అత్యున్నత మహారాజులు కూడా అందరూ ఆ సీఎంలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభలో పూర్తి స్థాయిలో ఈ ఇద్దరు ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఆకర్షణీయంగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ అభివాదం చేస్తున్నటువంటి సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ అటు సీఎం చంద్రబాబుతో మాట్లాడినటువంటి ముచ్చటిచ్చినటువంటి విషయాలు కానీ, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ తో మాట్లాడినటువంటి కొద్దిసేపు సమయం కూడా అటు ఏం మాట్లాడనేది కూడా నెటిజనులు కూడా ఎప్పుడు నెట్టింట వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. పవన్ కళ్యాణ్ తో మోడీ ఏం మాట్లాడాడు, చంద్రబాబుతో అంత ఆప్యాయతగా మాట్లాడినటువంటి అంశాలు ఏమి అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇటీవల మనం చూసాం అనేక అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పదే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఏదైతే మరి స్వామి సంబంధించినటువంటి దీక్షలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మోడీ మాట్లాడినటువంటి అంశాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాకి పంచుకున్నారు. ఏదైతే హిమాలయాలకి వెళ్తారా, ఏదైతే దేశంలో అత్యంత సనాతన ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ వెళ్తున్నటువంటి సమయంలో దానికి మరింత ఉత్సాహంగా అటు పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి అంశాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చించినటువంటి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా చంద్రబాబుతో కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఏదైతే మరి ఇద్దరితో మాట్లాడినటువంటి అంశాలు కూడా అటు దేశ ప్రజలు ఆకర్షణగా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి ఒక బిజీ షెడ్యూల్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దేశంలో నరేంద్ర మోడీ ఒక శక్తిగా అటు దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరవేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం సీట్ కూడా ఒక ఆసక్తికరంగా సాగినటువంటి పరిస్థితి, ఏదైతే మరి ఎవరికి ఇస్తారని ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి గెలిచినటువంటి రేఖా గుప్తాకి ఇచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది కూడా దేశం మొత్తం కూడా ఢిల్లీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ కానీ సీఎం చంద్రబాబు గారు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలతో కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అటు కేంద్ర పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పటేల్ ని కూడా ఈరోజు కలిశారు. ఇటు ఏపీ ఎంపీలతో పాటు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా
ఆయనతో మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి నిధుల అనుసంధాలకు సంబంధించి అదేవిధంగా పోలవరానికి రావాల్సినటువంటి నిధుల అంశాలకు కానీ ఆ డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి రింబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు సానుకూలంగా కేంద్ర మంత్రి సానుకూలంగా ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇటీవల నిన్న మనం చూసుకున్న గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు మిర్చి రైతుల ధరల పెంపు వ్యవహారంలో కూడా దుమారం రేపినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే కేంద్రం పూర్తి స్థాయిలో అటు అమరావతి రాజధాని డెవలప్మెంట్ కి కానీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి అదేదో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాలు అనేక పథకాలు హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అవన్నీ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకి అందాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉండాల్సి కాబట్టి ఖచ్చితంగా అన్ని అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడినటువంటి అంశాలు కానీ అదేవిధంగా మంత్రులతో కేంద్ర మంత్రులతో అనేక అంశాలపైన కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలతో కూడా చర్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓకే, ఏదైతే మరి పూర్తి రోజా రైట్. థ్యాంక్ యూ రమేష్.